మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్ రామాపురము పెనుమూరు మండలం సాతంబక్ పంచాయతీ. మా చేనుకు దారి లేదు సార్. స్కెచ్ ప్రకారం దారి ఉంది. ఆ దారి మాకు కల్పించమని మేము అధికారులందరూ సహాయం కోరి అధికారుల దగ్గరికి అంతా వెళ్ళినాము. గ్రామ సచివాలయానికి వెళ్ళినాము. అక్కడ కాదనగా మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినాము. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. 1 సంవత్సరంగా తిరుగుతా ఉన్నాము. 1 సంవత్సరంగా అర్జీ పెట్టుకుంటా ఉన్నాము. మాకు ఎలాంటి సహాయం చేయటం లేదు. అక్కడ ఊర్లో రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న వాళ్ళు, అధికారులు ఉన్న వాళ్ళదే జరుగుతుంది. కానీ మాకు ఉండే దారి కల్పించమని అడిగిన ఊరు పెద్ద మనుషులు అడిగినాము. ఫస్ట్ వాళ్ళ ద్వారా మాకు న్యాయం జరగలేదు. అధికారులు గవర్నమెంట్ తరఫున మాకు న్యాయం జరగలేదు సార్. దానివల్ల మా పంటలంతా ఎండిపోయి మాకు నష్టం కలిగింది. మేము ఒక 4 లక్షలు 3 లక్షల దాకా అధికారుల దగ్గర, పలుకుబడి ఉన్న వాళ్ళ దగ్గర అప్పు చేసి మేము చేనంతా క్లీన్ చేయించినాం సార్. పట్టు పురుగులకు షెడ్ వేసుకోవాలని వాళ్ళు ల్యాండ్ ఇచ్చి మమ్మల్ని ప్రెజర్ చేసి, మమ్మల్ని దౌర్జన్యం చేసి ల్యాండ్ ఇవ్వమని మమ్మల్ని గొడవ వేసి ప్రెజర్ చేస్తా ఉన్నారు సార్. దారిలో కనీసం కాళ్ళు నడకను వెళ్ళేదాన్ని కూడా మాకు దారి ఇవ్వటం లేదు సార్. ఉండే దారిని మేము గవర్నమెంట్ ని, అధికారులను అడిగినాము. మాకు ఉండే దారి కల్పించండి సార్. డీకేటి పొలం సార్. మేము ఎస్సీ కులస్తులము, తక్కువ జాతి వాళ్ళము, బీద వాళ్ళం అనేసి మమ్మల్ని బెదిరించి భయభ్రాంతులు చేస్తున్నారు సార్. గొడవలు వేస్తున్నారు. ఆ దారిలో పోనివ్వటం లేదు, రానివ్వటం లేదు. అక్కడ ఏం పంట వేయనియటం లేదు. మేము ఈ విధంగా అప్పుల పాలైపోయి మా వల్ల కాకుండా దారి కల్పించుకోకుండా ఈ విధంగా సహాయం ఎక్కడ పోయినా మనకు న్యాయం జరగలేదు అనేసి మేము సూసైడ్ చేసుకున్నాను సార్ పోయిన వారము. మళ్ళీ మా గ్రామస్తులు చూసి కాపాడి రచించి హాస్పిటల్లో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ చేయించినారు సార్. మాకు న్యాయం జరగలేదంటే ఒకటి మాకు దారి కల్పించండి సార్. మా పొలానికి ఉండే దారి కల్పించండి. లేదంటే మేము అందరూ సూసైడ్ చేసుకొని చనిపోయేదానికి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్. ఫ్యామిలీ మొత్తం మేము చనిపోవాల్సి వస్తుంది సార్. మాకు జీవనాధారం వచ్చి ఆ పొలమే సార్. మేము వ్యవసాయం చేసుకుని కూలి చేసి నాలు చేసి బ్రతికే వాళ్ళం సార్. అది అమ్మేస్తే నా బిడ్డల భవిష్యత్తుకి ఎలాంటి ఆధారం ఉండదు సార్. మాకు ఎలాంటి జీవనాధారం లేదు. మేము ఎట్లా బ్రతకాలి సార్? మాకు సహాయం చేయండి సార్. మాకు అధికారుల దగ్గర నుంచి సహాయం చేయించి మా చేనుకు దారి కల్పించండి సార్. మమ్మల్ని బ్రతకనివ్వండి సార్. లేదంటే మేము ఫ్యామిలీ మొత్తం చనిపోవాల్సి వస్తుంది సార్. మాకు ఎలాంటి సహాయం గవర్నమెంట్ తరఫున అయితే ఎలాంటి సహాయ సహకారాలు అందటం లేదు సార్. 1 సంవత్సరంగా తిరుగుతా ఉన్నాం సార్. మాకు ఎలాంటి సహాయం దొరకలేదు సార్. మా చేనుకు దారి కల్పించండి సార్.